వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడతారా లేదా? ఇదే కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్. చాలా కాలం తర్వాత ఆయన ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి రావడంతో అసెంబ్లీకి వస్తారని, చర్చలో పాల్గొంటారని అంతా భావించారు. అయితే అసెంబ్లీలో జరిగే చర్చలో మాత్రం గులాబీ బాస్ మాట్లాడే అవకాశం లేనట్టే. తొలి రోజు సభకొచ్చి 5 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయిన కేసీఆర్ మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇక తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. దీంతో కేవలం అటెండెన్స్ కోసమే కేసీఆర్ వచ్చారన్న కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరిందనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, మొత్తానికి అసెంబ్లీకి అయితే వచ్చారు, బట్ అసలు ఏ చర్చలో పాల్గొనకుండా వెళ్ళిపోయారు. ఎలా చూడాలి దీన్ని? సో ఇంకొక పరిణామం ఏంటంటే ఇప్పుడు 2వ తేదీ నుంచి మళ్ళీ అసెంబ్లీ ఉంది. 2nd, 3rd, 4th, 5th. ఓకే, మొదటి రోజేమో జాతీయ గీతం పాడగానే వెళ్ళిపోయారు. ఇప్పుడు 2nd, 3rd, 4th, 5th అసెంబ్లీ అటెండ్ అవుతారు కావచ్చేమో. పవర్ పాయింట్ ఎందుకంటే నోటీస్ ఇచ్చింది బీఆర్ఎస్ తరపున శాసనసభ పక్షం ఏంటంటే మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలి, ఒకవేళ స్పీకర్ అనుమతిస్తే కనుక కేసీఆర్ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పారు. ఇప్పుడు నిన్న చాలామందిని కలిశారు పార్టీ నేతలు, కార్యకర్తలు. చాలామంది ఎవరెవరైతే కేసీఆర్ని కలవాలనుకున్నారో నందినగర్ నివాసంలో కలిశారు. ఇవాళ ఉదయం మళ్ళీ గజ్వేల్లో వ్యవసాయ క్షేత్రానికి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఇక క్లారిటీ వచ్చేసింది. ఈ అసెంబ్లీ సెషన్లో ఇంకా ఆ ఒక్కరోజే అది అటెండ్ అయింది ఏంటంటే ఓన్లీ సిగ్నేచర్ పెట్టి మాత్రమే బయటకు వచ్చారు. అక్కడి వరకు మాత్రమే ఉంటారు. ఇక అసెంబ్లీ సెషన్ అటెండ్ కారు. అసెంబ్లీ సెషన్ అందుకోసమే నిన్న డిప్యూటీ లీడర్స్ నియామకం జరిగింది. హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇందారెడ్డి, ఈ ముగ్గురు. ఎందుకంటే లీడర్ ఉన్నారు తప్ప డిప్యూటీ లీడర్స్ లేరు పార్టీకి. సో డిప్యూటీ లీడర్స్గా హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇందారెడ్డిని, అటు మండల్లో కూడా డిప్యూటీ లీడర్స్ని ఇద్దరిని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్రామణని అనౌన్స్ చేశారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక ప్రతిపక్ష నేతగా నేను లేకుండా డిప్యూటీ లీడర్స్ హౌస్లో అటాక్ చేస్తారు, హౌస్లో మాట్లాడతారని ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. సో ఇక ఈ సెషన్ అయితే ఏదైతే వింటర్ సెషన్లో అయితే కేసీఆర్ ఇంకా రాబోరు. మళ్ళీ బడ్జెట్ సెషన్లో ఏమన్నా చెప్పలేం, కానీ ఓన్లీ ఒక 2 minutes మొన్న జాతీయ గీతం పాడిన తర్వాత రేవంత్ రెడ్డి ముందు వచ్చి ఆయనకి నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు కరచాలనం కూడా చేసుకున్నారు, చేతిలో చేసుకున్నారు. అంతే, ఇంకా ఒక ఫోటో ఆపర్చునిటీగా మాత్రమే మిగిలిపోయింది అసెంబ్లీ సెషన్లో. ఈ అసెంబ్లీ సెషన్లో అయితే కేసీఆర్ది ఇంకా రోల్ ఉండబోదని అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు, నిన్ననే కలిశారు మీరు కేసీఆర్ని. ఎందుకు కేసీఆర్ ఈ సెషన్లో కేవలం సంతకానికి మాత్రమే పరిమితమైనారు? అంటే ఆయనకు సమవుజ్జి అక్కడ అసెంబ్లీలో ఎవరు లేరండి. ఎందుకంటే ఎక్కువ చర్చ ఇరిగేషన్ మీద నడుస్తూ ఉంది. ఇరిగేషన్లో కేసీఆర్ గారు నో డౌట్ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్. నాకు తెలిసి మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా సాగునీటి వనరులను ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం పక్కనున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు చేస్తున్న ద్రోహాన్ని నిలదీయాలంటే కూడా కేసీఆర్కు సరితూగే వ్యక్తి. అంటే ఇన్ఫర్మేషన్ పరంగా, అంటే బాధ్యతల్లో ముఖ్యమంత్రి ఉండొచ్చు సభానాయకుడుగా, కానీ ఇన్ఫర్మేషన్ విషయంలో మన తెలంగాణ ప్రజలకు అర్థం కావాలంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం జమీన్ ఆస్మాన్ అంటాం కదా, అంత ఫరక్ ఉంది. కనీసం దగ్గరలో ఉన్నా కూడా ఆయన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉండేది, కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా ఆయన ఈ విషయాలలో వాళ్ళతో వాదనలకు దిగడం కానీ, వాళ్ళకి ఏదో చెప్పాలనే ప్రయత్నం చేయడం కానీ కేసీఆర్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అసెంబ్లీ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, అదేదో అసెంబ్లీలో చెప్తే అయిపోతుంది కదా. చెప్పనియరు కదా, అసెంబ్లీ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. చెప్పనియరు. ఎప్పుడు కాచుకొని కూర్చున్నారు ఆయన వస్తే అవమానిద్దామని. బయటనే ఇష్టం వచ్చినట్టుగా నోరు జారుతున్నారు. చాలా డీసెంట్ గా బిహేవ్ చేశాడు రేవంత్ రెడ్డి వచ్చి. అది క్షణిక ఆయనకు వచ్చి నమస్కారం చేసి ఆయన స్థానం ముఖ్యమంత్రి సభాధ్యక్షుడు వచ్చి తన స్థానం నుంచి లేచి వచ్చి ప్రతిపక్ష నేత స్థానానికి. సంస్కారం అనేది ఏ గంట కాగంట, ఏ రోజు కా రోజు, ఏ క్షణానికి ఆ క్షణం అంచనా వేయరు. అప్పటికి 72 గంటల ముందు బండ కట్టుకొని మల్లన్న సాగర్లో దునికి సావరాదు అన్నాడు. మీరు చూపెట్టారు, దాని మీద చర్చ కూడా చేశారు మీరు. మరి ఆ మనిషి లోపల డొక్కశుద్ధి ఉందా చెప్పండి? దిల్ సాఫ్ ఉందా? యానే లోపల ఒకటి బయటకు ఒకటి.
మరి ఆ మాటలు ఎందుకు అనాలి? ఒక 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, తన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఆయన నాయకత్వం కింద పనిచేసి గంటల కొద్దీ తెలంగాణ భవన్ పోర్టుకోలో మాలాంటి వాళ్ళం ఎవరు వచ్చినా కూడా అన్న ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పి సార్ది అని చెప్పి పడిగాపులు కాసినోడు ఇవాళ ఆ మాత్రం సంస్కారం లేదా మాట్లాడడంలో? ఎన్నిసార్లు అనుకున్నాం మనం? కానీ ఏదో ఒక్కసారి వచ్చి చేయగలిగినంత మాత్రాన అసెంబ్లీ కాబట్టి కేసీఆర్ గారు లేచి నిలబడి వినయంగా ఆయనతోని ఆ ప్రతి నమస్కారం చేశారు తప్ప బయట అయితే కనీసం కేర్ కూడా చేసేవాడు కాదు. ఆ సభ మర్యాద కాబట్టి ఆయన లేచి వచ్చినందుకు చేయగలిపాడు. లేకుంటే ముఖం చూడడానికి కూడా ఇష్టపడాడు ఆయన. అటువంటి వ్యక్తితోని ఆయనకి ఏం నాలెడ్జ్ ఏం లేదు. ఇప్పుడు మనం ఎన్నోసార్లు అనుకున్నాం, అసలు నాతో కూడా ఆయన మాట్లాడే నాలెడ్జ్ లేదు ఆయనకు. ఒక ఇంజనీర్లతో కూడా మాట్లాడే నాలెడ్జ్ లేదు. ఎంతసేపు ఆదిత్యనాథ్ దాస్కు చంద్రబాబు డైరెక్షన్ ఇస్తాడు, ఆయన అమలు చేస్తాడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి డమ్మి, ఆయనకేం నాలెడ్జ్ లేదు, పెంచుకునే ఆలోచన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయట్లేదు. మొన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, మొన్న ప్రెస్ మీట్లో హరీష్ రావు గారికి కౌంటర్ చేయడం కానీ అంత ముందు కానీ. ఎట్లా అంటే వీళ్ళు కనీసం మంత్రులు అయినాక ముఖ్యమంత్రులు అయినాక కూడా నాలెడ్జ్ పెంచుకోకపోతే ఎట్లా నీళ్ళ మీద? రేవంత్ రెడ్డి సరే మీరు అన్నారు ఆస్మాన్ జమీన్ ఫరక్ కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రజలు ఓటేస్తే గెలిచిన ముఖ్యమంత్రి, అటువంటి ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలి కదా. ఆయన నా స్థాయి కాదు అని అసెంబ్లీకి రాకపోవడం అంటే ఇక్కడ ఫస్ట్ సభా నాయకుడు గౌరవం ఇవ్వాలి. ఇస్తే ప్రతి నాయకుడు ఇస్తాడు. సభానాయకుడు ఏం గౌరవం ఇస్తున్నాడు? అసెంబ్లీ సాక్షిగా ఎన్ని ఘోరమైన మాటలు వాడాడు. మొన్ననే కదా మాట్లాడింది, బండ కట్టుకొని అలా దునికి సాగుమని. ముఖ్యమంత్రి సభలో ఉన్నా బయట ఉన్నా ముఖ్యమంత్రే కదా, అట్లా మాట్లాడవచ్చా? దాన్ని సమర్థిస్తారా? అంటే వాళ్ళు ఏమంటారంటే తోలు తీస్తా అని ఎందుకన్నాడు అని. అది చాలా ఇప్పుడు భరత్ గారు మీ అమ్మ మిమ్మల్ని ఎన్నిసార్లు తోడుకలు తీస్తా అని ఉంటుంది చిన్నప్పుడు. తోలు తీస్తా అనేది బూతు కాదండి, అదొక పరుషమైన పదమే కానీ బూతు కాదు. కానీ ఇది అయితే ఘోరమైన పదం కదా. బండ కట్టుకొని మల్లన సగర్ల పడి సాగు అని ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని అనొచ్చా? మీకు తెలుసో లేదో, నేను దండం పెట్టి వేడుకున్నా అసెంబ్లీకి రావద్దని. దయచేసి అసెంబ్లీకి రాకండి, మీ ప్రతిష్టను దిగదాస్తాడు, మిమ్మల్ని అవమానిస్తున్నాడు, మీరు సుజన విధేయులు, ఇటువంటి దుర్మార్గుల సభలో మీరు ఉండకూడదు అని చెప్పి మీడియా సాక్షిగా దండం పెట్టి చెప్పిన నేను కేసీఆర్ గారికి. మీరే వద్దని సలహా ఇస్తున్నారు. నేను వద్దని సలహా ఇచ్చినా, నిన్న కూడా చెప్పినా, ఇక ముందు కూడా చెప్తాను. నేను ఈ రేవంత్ రెడ్డి అనేవాడు తన సంస్కారాన్ని మరిచిన రోజు దాన్ని ఒకవేళ కనుక సభకు కేసీఆర్ రావాలనుకుంటే ఇప్పటిదాకా మాట్లాడిన ఆ తప్పులను క్షమించమని చెప్పి తన బూతులకు క్షమాపణలు వేడుకుంటే అప్పుడేమన్నా కేసీఆర్ గారు కనికరిస్తారేమో. కానీ ఈ 3 ఏళ్ళు మనం కేసీఆర్ను సభలో సంతకం పెట్టడానికి తప్ప, గవర్నర్ ప్రసంగం అప్పుడు తప్ప, జెండా జాతీయ గీతం అప్పుడు తప్ప ఇక మనం చూడలేము, ఆయన మాటలు వినలేము. ఇప్పుడే కాదు, వచ్చే సభే కాదు, ఈ 3 ఏళ్ళు ఇట్లాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటి మీరు అన్నారు సరే, బయట ఎట్లా ఉన్నా సరే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే పదే అసెంబ్లీకి రండి, మర్యాదగా చూసుకుంటాం అన్నారు. మాట ఇచ్చినట్టే మొన్న మర్యాదగా చూసుకున్నాడు అసెంబ్లీలో. రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకునే మనిషి కాదు కదా భరత్ గారు. రెండవది ఏంటంటే అసెంబ్లీలో అయితే మర్యాద నిలబెట్టుకున్నాడు అంటారు. మొన్న సంస్కారము చేయగలిగినంత మాత్రాన కాదు కదా. నాలెడ్జ్ పెంచుకోమనండి, కేసీఆర్ గారితో సరితూగే విధంగా నాలెడ్జ్ పెంచుకోమనండి, అప్పుడు ఆయన ఏమన్నా ఆలోచిస్తాడేమో. చూద్దాం. ఇప్పుడు కేసీఆర్ లేడు కదా, నాలెడ్జ్ ఎక్కువ ఉంది కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కంటే అని. అరే ఏ నది ఎక్కడ ఉంది తెలియదు, ఏ వాగు ఎక్కడన్నది తెలియదు, ఎంత బడ్జెట్ వచ్చేది తెలియదు, ఎంత పోతున్నది తెలియదు. ముఖ్యమంత్రి అయినాకనైనా కొంచెం సభకు వచ్చే ముందు చదువుకొని రావాలి కదా. ఎన్ని తప్పులు మాట్లాడుతాను. ఇప్పుడు రేపు 2వ తారీఖు నాడు మనం ఈవినింగ్ చర్చ పెట్టుకుందాము. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ రోజు ఆయన తప్పులు అన్నింటి మీద నేను మీకు చెప్తాను ఏమేమి తప్పులు మాట్లాడిండు ఆ సభలో. రెండవది, ఇప్పుడు సంస్కారవంతునిగా తాను ఉన్నా అని చెప్పి నిరూపించుకోవడానికి కనీసం ఈ 4 రోజులన్నా సభలో అసభ్యంగా మాట్లాడొద్దని చెప్పండి, ఎవరి మీద కూడా. తర్వాత భరత్ గారు మీరు చూస్తున్నారు, మైక్ పట్టుకుంటే 20 సార్లు 25 సార్లు 32 సార్లు హరీష్ రావుది కట్ చేస్తారు, కేటీఆర్ది కట్ చేస్తారు, సభా నియమాలకు విరుద్ధంగా మధ్యలో అడ్డొస్తారు. ఈ పద్ధతి ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రావాలని మీరు మాత్రం కోరుకుంటారా? కేసీఆర్ గారు మాట్లాడుతుంటే 20 సార్లు మైక్ కట్ చేస్తే ఆ సంస్కారం అనిపించుకుంటుందా? అంటే ఇప్పుడు ఒక్కసారి వచ్చి మైక్ కట్ చేసిన తర్వాత వెళ్ళిపోతే ఓకే,
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు అట్లా కాదండి, సభ్యులను గౌరవించలేని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిని గౌరవిస్తాడా? ఇప్పుడు హరీష్ రావుకు ఇప్పుడు ఒక లాస్ట్ మెసేజ్ పోయింది, రేవంత్ రెడ్డి మొన్న కేసీఆర్ దగ్గరికి రావడంతో సరే బయట ఎట్లా ఉన్నా రేవంత్ రెడ్డి గౌరవంగా చూసుకుంటున్నాడు, సభా సాంప్రదాయాల్ని పాటిస్తున్నాడు, ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం చేశారు, సభలో గౌరవంగా ఉంటున్నారన్న మెసేజ్ వెళ్ళింది. ఇప్పుడు అట్లా పోలేదు, అటెండ్ కాకపోతే ఇప్పుడు అటెండ్ అట్లా పోలే, మీరు అన్నట్టు పోలే. మెసేజ్ ఏమనిపోయిందంటే నిన్ననే బండ కట్టుకొని సావమన్నాడు, ఇవాళ గంత నక్క వినయంతో నమస్కారాలు చేస్తున్నాడు. పోనీ ఈయన నిజంగానే మారిండు అనుకుంటే చూద్దాం, మనం రాబోయే అసెంబ్లీ కానీ బయట కానీ మళ్ళీ కేసీఆర్ను చావమని చెప్పి అంటాడా? అప్పుడు దొరుకుతాడు కదా మనకు అనుకుంటాను జనాలు. అంటే నక్క వినయం అంటే తెలుసు కదా మీకు? తెలుసు, అవును. నక్క వినయం చూపెడుతున్నాడు అనుకుంటాను. అదేదో సంస్కారవంతమైన నమస్కారం అని అనుకోవట్లేదు. ఓకే, అంటే నేనైతే అనుకోవట్లేదు భరత్ గారు. ఓకే, బట్ ఆయన సంస్కారం ఉంటే ఇప్పటి నుంచి తిట్టకని చెప్పండి, మీరైనా కమ్యూనికేట్ చేయండి మన ఛానల్ ద్వారా. నేను ఇద్దరికి చెప్పాను, ఇద్దరికి చెప్పాను, ఎవరు కూడా. ఇప్పుడు నేనైతే సమర్థించాను, కేసీఆర్ గారు తోలు తీస్తా అన్నదాన్ని కూడా నేను సమర్థించాను. కానీ తోడుకలు తీస్తా బిడ్డ తోలు తీస్తా అనేది జనరల్గా వస్తుంది తెలంగాణలో. అది కూడా నేను దాన్ని పర్మిట్ చేయట్లేదు, అది కూడా మాట్లాడొద్దు కేసీఆర్ గారు. ఓకే ఓకే ఓకే, బట్ అసెంబ్లీకి మించిన ప్లాట్ఫామ్ ఏముంటుంది ఇంకా ఫోకస్ చేయడానికి? ప్రజాక్షేత్రం ఏంటి? ప్రజాక్షేత్రంలో ఓటు కదా, 3 సంవత్సరాలు నేను అట్లా అనట్లేదు. ప్రజలు కనుక ఎదురు తిరిగినప్పుడు గట్టిగా నిలదీసినప్పుడు అసెంబ్లీలో దాని రిఫ్లెక్షన్ కనబడుతుంది మనకు. అంటే ఇక్కడ డిమాండ్ చేసినప్పుడే అయ్యో ప్రజలు వ్యతిరేకమయ్యేటట్టు ఉన్నారని చెప్పేసి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు, లేకుంటే ఆదిత్యనాథ్ దాస్ ఆటలు సాగవు. కాబట్టి ఇప్పుడు ఏ విషయమైనా, నీళ్ళ విషయం కావచ్చు, ఇతర విషయాలలో కావచ్చు, ప్రజల లోపల చైతన్యం తేవడం అనేది ప్రతిపక్ష నాయకునిగా ఆయన బాధ్యత. కేసీఆర్ గారు ప్రజలకు దూరం ఉండడాన్ని మాత్రం నేను ఒప్పుకోను. ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గర ప్రతిపక్ష నాయకునిగా ఆయన వాయిస్ వినిపించాలి, ప్రజల కష్ట సుఖాలలో భాగం కావాలి. ప్రజల దూరంగా ఉండడం ఒప్పుకోనంటే ఏం చేయాలి? అంటే ఇప్పటిదాకా 2 years టైం ఇచ్చాడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఏ సమస్య అయినా ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాల్సిందే. ఓకే, కానీ రారు కదా జనరల్గా, ఆయన సంవత్సరంకో 6 నెలలకో ఒకసారి బయటకు వస్తారు, అంతే కదా. ఇప్పుడు అట్లా జరగొద్దని నేను కోరుకుంటున్నా. ప్రతి ఇష్యూ మీద తను రావాలి, తను ప్రజల మధ్య పోవాలి, వాస్తవాలు చెప్పాలి. అసెంబ్లీలో తను మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి అది ప్రజల మధ్యనైనా మాట్లాడాలి, మీడియా ముందైనా మాట్లాడాలి, సమస్యల మీద స్పందించాలి. మొన్ననే మీడియా సాక్షిగా ఆయన ఏం చెప్పాడు, ఈ ఒక్కసారికి నేను పాలమూరు వరకు పరిమితం అవుతా, ఇప్పటి నుంచి మీకు అందుబాటులో ఉంటా, మీకు ఎప్పుడైనా కూడా మీరు ఏది ఇంటర్వ్యూ కావాలన్నా ఇస్తా అని చెప్పి మీడియా ముందు చెప్పాడు. చూద్దాం ఎంతవరకు దాన్ని పాటిస్తాడని. ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఉందనేది మాత్రం ఆయనకు అర్థమైంది. ఆయన మాలాంటి వాళ్ళ మాటల్ని కూడా ఆయన వింటున్నాడు, మనం మాట్లాడేటివి కూడా చర్చలు చూస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన రియాక్ట్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇప్పటి నుంచి అన్ని చర్చలు చూస్తున్నారు, మొత్తం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు. అయితే ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళడం అంటే, ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడ వెళ్ళి రైతుల్ని పరామర్శించడము, ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికి వెళ్ళడం. కానీ అది జనరల్గా అంతవరకే కాదు. ఇప్పుడు బనకచెర్ల సంబంధించిన సమస్య ఉంది, పాలమూరు ప్రాజెక్టు ముందుకు పోవట్లేదు, ఇటువంటి అంశాలు కూడా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడము. సో అటువంటి టేకప్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఉన్నది. భరత్ గారు నిన్న చాలాసేపు మాట్లాడుకున్నాం ఇటువంటి విషయాలన్నిటి మీద, బట్ పార్టీ స్టాండ్ వాళ్ళు చెప్పేదాకా నేను చెప్పకూడదు కదా. సో యాక్టివ్ అవుతారు, ఇక అసెంబ్లీకి యాక్టివ్ అవుతారు. మీకు గుర్తున్నంత వరకు ఒక్కరోజు ఆయన 1000-2000 మందిని కలిసి ఫోటోలు దిగిన సందర్భమే లేదు ఎప్పుడు. నిన్న నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, మీరు కూడా విజువల్ చెక్ చేయండి, అందరూ 25-30 లోపల ఉన్న వాళ్ళే. ఎవరు 30 years తర్వాత వయసు ఉన్న వాళ్ళు నేను లెక్క పెట్టాను కూడా, 1 గంట సేపు 2-3 కంటే ఎక్కువ రాలేదు. 30 years 40 years దాటిన వాళ్ళు. ఇంత యంగ్ ఎక్కడెక్కను. ఇప్పుడు కేసీఆర్ గారు నేను అక్కడ 1 గంట పోయినాను, 1:30కు ఆయన పబ్లిక్ లోపలికి అలౌ చేశాడు. ఆ విషయం ఫోన్ల ద్వారా తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో ఒక 20-25 కాన్స్టిట్యున్సీస్ నుంచి కేసీఆర్తో ఫోటో దిగాలని చెప్పి కార్లు వేసుకొని బైక్లు వేసుకొని వచ్చి 6:30-7 గంటల దాకా ఫోటోలు దిగుతూ 8 గంటల దాకా దిగారండి
మీరు ఎట్లా వచ్చారంటే సార్ ఫేస్బుక్లో చూసాము, సోషల్ మీడియాలో చూసాము, మీరు టైం ఇస్తున్నారని చెప్పి తెలిసి మేము వచ్చాము అని చెప్పి ఎక్కడ వనపర్తి, నాగర్ కర్నూలు, సిరిసిల్ల, మీ జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఎక్కడెక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఒక 20-25 కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి నిన్న యూత్ వచ్చారు, అంతా యంగ్స్టర్స్. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అంతా 30 ఏళ్ళ లోపు వాళ్ళు. వీళ్ళు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు పిల్లలు కొంతమంది పుట్టలేదు. వీళ్ళకి ఇంత ఆసక్తి ఎందుకు కేసీఆర్ అంటే తర్వాత వద్దంటే ఒక విధంగా యూతే ఓటమికి కారణం మొన్న ఎలక్షన్స్ లో. ఇది చెప్పలేము, అది అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంత చేంజ్ అంటారు? ఆ యూత్ వల్ల కంటే ఆ రోజు జరిగింది ఏంటంటే ఈ స్టూడెంట్స్ పోయి బస్సులు వేసుకొని పోయి తల్లిదండ్రుల మనసు మార్చడం అనేది ఒకటి ప్రధానంగా యూత్ పాత్ర మనకు కనబడుతుంది అక్కడ. బట్ ఇప్పుడైతే యూత్ లోపల ఒక చేంజ్ అయితే కనబడుతూ ఉంది. భరత్ గారు, మీరు కూడా మీ వాళ్ళ ద్వారా బైట్స్ తెప్పించుకోండి. యూత్లో మాత్రం ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది రేవంత్ రెడ్డి అంటే. ఎందుకు వచ్చిందో గమనించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సో ప్రజాక్షేత్రం అంటే ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, బట్ అట్లీస్ట్ ఒక 2-3 నెలలకు ఒకసారైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా? ఇది ఇంతకుముందు ఇప్పుడు 8 నెలల తర్వాత మనం మాట్లాడారు, ఏప్రిల్ 27 మాట్లాడితే మీరు ప్రయత్నం చేయండి, ఒకసారి 1-on-1 ఇంటర్వ్యూ ఇస్తాడని నేను అనుకుంటున్నా. మీరు రికమెండ్ చేయండి. డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తాను, తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మీరు ఒకటి క్లారిటీ ఇచ్చారు, ఇంకా అసెంబ్లీకి రాడు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాడు. ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు బీఆర్ఎస్ చేస్తుందా, చేయడంలో సక్సెస్ అయిందా? ఏ ఇష్యూ మీదైనా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ అయినా ప్రతిపక్షమైనా ఒక ఉద్యమాల నిర్మాణం అనేది జరగట్లేదు గత కొద్ది కాలంగా. సోషల్ మీడియా వరకే ఉంటున్నారు ఎవరైనా, ఏ పార్టీ అయినా. ఎగ్జాక్ట్లీ. సో ఈసారి మాత్రం జలసాధన ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది. పాలమూరుతోనే స్టార్ట్ అవుతుంది. అది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మళ్ళీ గతంలో వాళ్ళే పాటలు, తెలంగాణ ధూమ్ధామ్లు ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంటే ఆ ప్రాజెక్టుల కరపత్రాలు పంచడం ఇవన్నీ చెప్పారు కదా, బ్యానర్స్, కరపత్రాలు పంచడం, ఊరూరా వెళ్ళడం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్స్. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఉద్యమ పదం అనేది మనకు కనబడుతుంది. బట్ చాలా సీరియస్ ఉన్నారు. బహిరంగ సభ ఈ మంత్ లోనే ఉంటుందా, జనవరి ఆర్ ఫిబ్రవరి? అంటే మున్సిపల్ ఎన్నికలను బట్టి ఉంటుంది. ఇప్పుడు డిక్లేర్ అయితే ఏమో అని అనుకుంటున్నాము. నిన్న స్పెక్యులేషన్ అయితే 1 month లో మున్సిపల్ ఎలక్షన్స్ సిద్ధమవుతున్నది ప్రభుత్వం అని చెప్పి వచ్చింది. ఫస్ట్ వీక్ ఉండొచ్చు, జనవరి 10th వరకు డ్రాఫ్ట్ రోలు, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఉండొచ్చు. సో మన మున్సిపల్ ఎలక్షన్ ఉంటే కనుక ఈ పాలమూరు సభ ఉండదు, తర్వాత ఉంటుంది. అంటే జనరల్గా సభలు ఎప్పుడు పెడతారు భరత్జీ? ఇప్పుడు రైతులకు యాసంగి పంటలు ఇంటికి వచ్చినాక ఈ సభలు పెడతారు. అట్లీస్ట్ పొట్ట మీదకి వచ్చినాక కొంత టైం ఉంటుంది వాళ్ళకు, రైతులకు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా యాసంగి పంటలు ఈసారి ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెడతారు. ఆయన ఎప్పుడు కూడా రైతులను డిస్టర్బ్ చేసే ఉద్దేశం కేసీఆర్కు ఉండదు. నిన్న ఒక్కసారి ఆయన రివ్యూ చేశాడు నా ముందు. రైతులకు ఎన్ని చేసినాం మనము అనే విషయాలను వన్ బై వన్ ఆయన మొత్తము ఈ విషయాలు అసలు ప్రపంచంలో ఎవరైనా రైతులకు ఇన్ని చేశారా, పోనీ భారతదేశంలో ఎవరైనా చేశారా? ఇన్ని చేసిన తర్వాత కూడా రైతులు ఇంకా ఎక్కువ ఆశపడము, తర్వాత ఇట్లా ప్రభుత్వాన్ని గద్దె దించడం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అని అన్నాడు ఆయన. అంటే ఏ రైతులనైతే ఆయన నమ్ముకున్నాడో ఆ రైతులు వెన్నుపోటు పొడిచారు అనే అర్థం వచ్చే విధంగా ఆయన నాతో మాట్లాడారు. అంటే ఇంకేం చేయాలి మనం? ధాన్యం దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళకు రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా కావచ్చు, సాగునీటి కావచ్చు, కరెంటు 24 గంటలు కావచ్చు, ఫ్రీ కరెంటు, ఎన్ని చేసినాం మనం? ఇంకేమన్నా వదిలేసినామా రైతుల కోసం? అయినా కూడా వాళ్ళు ఈ రకంగా స్పందించడం అనేది మళ్ళొక్కసారి ఆయన మాటల్లో ఆ బాధ వ్యక్తమైంది. కాకపోతే ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు అనేది ఆయన చెప్పాడు. ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు, ఎస్, రైతులు పశ్చాత్తాపడుతున్నారు. యూరియా దొరకట్లేదు. పర్సెప్షన్ కరెక్టేనా? ఏంటంటే మేము తప్పు చేసామనకుండా ప్రజలు తప్పు చేశారని ప్రతిపక్ష పార్టీ అనుకోవడం కరెక్టేనా? నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు అన్నారు యూత్ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను కన్విన్స్ చేశారు. ఎక్కడ యూత్ కోపం వచ్చింది? యాక్సెసిబిలిటీ లేకపోవడం, ఆరోగెన్సీ, ఎమ్మెల్యేల పనితీరు,
ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకుండా రెండు విషయాలు ఇవన్నిట్లో తప్పులు ఒప్పుకోకుండా మేము తప్పు చేయలేదు ప్రజలు తప్పు చేశారంటే కరెక్ట్ లేదు వాళ్ళు అవేమి ఎన్కేస్గా రావట్లేదు, వాళ్ళు అవి రియలైజ్ అవుతున్నారు. బట్ రెండు విషయాలు సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. అంటే రైతుల విషయంలో రైతులకు చేయాల్సింది ఇంకేమన్నా మిగిలిపోయిందా, రైతులకు ఏమన్నా తక్కువ చేశాడా? ఇప్పుడు ఆయన వ్యవహార శైలి, ఆయన పద్ధతి, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఎమ్మెల్యేల పద్ధతి అనేది ఇవి సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. వీటి వల్ల రైతులకు ఏమన్నా నష్టం జరిగిందా? ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వచ్చి ఒక మల్లయ్య అనే రైతు వచ్చి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి కోపం వచ్చి ఓటేయలేదా? నిజంగానే రైతులు వచ్చారా కేసీఆర్ దగ్గరికి? అపాయింట్మెంట్ అడిగింది మాలాంటి వాళ్ళం కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది పొలిటికల్ లీడర్లు కావచ్చు, కొంతమంది సమ్మె చేసే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సఫాయి కార్మికులు కావచ్చు. వాళ్ళు ఆగ్రహవేశాలను వ్యక్తం చేశారు. యాక్సెసిబుల్ లేకపోవడం వల్ల ఒక మూమెంట్ బిల్డ్ అయిపోయింది యూత్లో. అంటే నేను అనేది ఏంటంటే రైతులకు వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేం లేదు కదా. ఇవన్నీ మీరు అన్నాయని నేను కూడా అన్నాను, కేసీఆర్ గారు ఇట్లా ఉండకుండా ఉండాల్సింది అని చెప్పి. దాని మీద వాళ్ళకు కూడా రియలైజేషన్ ఉన్నది, అందులో అనుమానం ఏం లేదు. వాళ్ళు ఏదో ఒక సందర్భంగా ఆ రియలైజేషన్ను మనకు అర్థమయ్యే విధంగా ఎగ్జిబిట్ చేస్తారు రాబోయే రోజుల్లో. మాలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు అవన్నీ జరిగిన తప్పులు వాళ్ళు చాలాసార్లు ఒప్పుకున్నారు, డిస్కస్ చేశారు. కానీ ప్రజలకు సంబంధించినంత వరకు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది, మీరు ఒకసారి చర్చ పెట్టండి, రైతు నాయకులను కూడా పిలిచి కూర్చోబెట్టి పెట్టండి. రైతులకు సంబంధించినంత వరకు ఏమైనా తక్కువ చేశాడా, ఇంకా ఆయన ఏమైనా చేయాల్సి ఉండనా? ఆ విషయంలో మాత్రం ఆయన మనం తప్పు పట్టడానికి ఒక్క కారణం కూడా కనబడదు. అంగీకరిస్తున్నారు అంటే రైతులు వెన్నపోటు పడిచారన్న దాంతో మీరు ఏకీభవిస్తున్నారు? డెఫినెట్గా అంగీకరిస్తా. కాకపోతే ఏంటంటే రైతులు ఆశపడ్డారు, ఎక్కువ వస్తుందని ఆశపడ్డారు. రైతులు ఏంటంటే ఈ బయటి ప్రచారాన్ని నమ్మిళ్ళు. అది వాళ్ళకు డైరెక్ట్గా అఫెక్ట్ కాకపోయినా కూడా ఇవన్నీ కేసీఆర్ ఇట్లా అంటే ఒక ఉద్యమ నాయకుడు అందరి భుజాల మీద చేతులు వేసుకొని ఎవరు వస్తే వాళ్ళని లంచ్కు తనతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం చేసిన వ్యక్తి, వాళ్ళ ఊళ్ళలోకి వచ్చి పల్లె నిద్రలు చేసిన వ్యక్తి కనీసం కలవడానికి కూడా ఎవరికి ఇష్టపడతలేడు అంటే వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని తమకు జరిగిందని చెప్పి కొంతమంది సీరియస్గా తీసుకున్నారనేది మనకు అర్థమవుతా ఉంది. ఓకే ఓకే. సో మరి ఇక ముందు కలుస్తారా? నిన్నటిది చూస్తే మాత్రం నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించింది. ఆయనతో నాకు 25 సంవత్సరాల అనుబంధము, 26 సంవత్సరాలు. ఏనాడు కూడా నిన్న ఆయన కలిసినట్టుగా గతంలో ఏనాడు కలవలేదు. మన బర్త్డే కేసీఆర్ బర్త్డే సందర్భం కలిసినట్టుంది. అది వేరు, బర్త్డే వేరు. ఇప్పుడు ఫోటోలు దిగారు బర్త్డే అప్పుడు. అంటే బర్త్డే వేరు. బర్త్డే అప్పుడు తప్పనిసరిగా కలుస్తాడు, కానీ నిన్న సందర్భమే లేదు కదా. సో అందరినీ ఎవరో పిల్లని కూడా పేరు పెట్టినట్టున్నారు, చిన్నపిల్లడికి కూడా. చిన్న పిల్లవాడు పేరు పెట్టాడు. వాళ్ళు గంటన్నర సేపు వెయిట్ చేశారు. వాళ్ళకు 2 లక్షల రూపాయలు కూడా బహుమతి ప్రకటించాడు, ఇస్తానని చెప్పాడు. అప్పుడే మన కుసుమ జగదీష్ గారి డాక్టర్ వస్తే కూడా పీజీ సీటు గురించి ఆయన చనిపోయాడు, జడ్పీ చైర్మన్ ఉండి, యంగ్ ఫెల్లో, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా కాలేజ్ సీట్కి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటానని చెప్పాడు పీజీ సీట్కి. ఇవన్నీ నిన్న నాకు చాలా పాత కేసీఆర్ చూసినట్టు అనిపించింది. నన్ను కూడా పక్కనే కూర్చోబెట్టుకొని 8 గంటలు మధ్యలో జనం లేనప్పుడు నాతో చాలా విషయాలు డిస్కస్ చేశారు. మళ్ళీ పాత కేసీఆర్ చూస్తారా? నా విషయంలో అయితే జరిగింది, ఎందుకంటే సీఎం గారు సెకండ్ టర్మ్ లో కూడా నాకు ఇటువంటి అవకాశం రాలే. ఫస్ట్ టర్మ్ 5 సంవత్సరాలు అసలు మీతో కలిసింది తక్కువ, కలవలేదు కూడా. అంటే జనం మధ్యలో కలవడం తప్ప 1-on-1 మాట్లాడుకున్నది లేదు. ఓకే. ఈ 2 years లో కూడా కలిసింది తక్కువనే. నేను కలవలేదు అసలు. బర్త్డే అప్పుడు పోయి విషయం చెప్పాను, ఓడిపోయిన తర్వాత పోయి పరామర్శించా అంతే. కానీ నిన్న అంటే నేను మీకు తెలుసు ఎన్ని మాటలు అన్నానో అన్ని అన్నాను. అహంకారం అన్నా, కన్ను నెత్తికెక్కినాయి అన్నా, మీరు అన్న ఇందాకటి మాటలన్నీ నేను చాలాసార్లు అన్న మీడియాలో. కవితను కూడా నేను ఓపెన్ గా క్రిటిసైజ్ చేశాను. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం తేడా లేకుండా ఒకప్పటి ఉద్యమ సహచరునిగా నన్ను గౌరవించాడు, ఆదరించిండు. తనతో పాటే 5-7 గంటలు తనతో. అయినా అంత మాత్రాన నేనేదో రేపటి నుంచి మళ్ళీ జోక్తానని అనుకోవద్దు. తప్పులు చేస్తే ఖచ్చితంగా నిలదీస్తా. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే అసలు తిండి పెట్టడు, పెడితే మాత్రం ఫుల్ మీల్స్ కడుపు నిండా పెడతాడు అన్నట్టు. ఇప్పుడు మీద 5 సంవత్సరాల కలిపిన అపాయింట్మెంట్ అంతా కలిసి ఇప్పుడు నిన్న 8 గంటలు కూర్చోబెట్టాడు. భరత్ గారు, నేను న్యూ ఇయర్ సందర్భంగా మీకు అందరికి విషయం చెప్తూ ప్రేక్షకులకు కూడా ఒక 3 అనౌన్స్మెంట్స్ మీ ఛానల్ ద్వారా చేయాలనుకున్నా. ఒకటి తెలంగాణ అస్తిత్వ వేదిక,
హైదరాబాద్ నుంచి పల్లె ప్రజల దాకా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన డిమాండ్స్ను ప్రభుత్వం ముందు పెట్టడానికి, సంప్రదింపులు జరపడానికి, ప్రతిపక్షాన్ని కూడా కలవడానికి ఈ సమస్యల మీద తెలంగాణ అస్తిత్వ వేదిక డెమోక్రాట్స్, ప్రొఫెసర్స్, ఉద్యమకారులతో ఏర్పాటు చేస్తున్నాను. దానికి నేనే సారథిగా ఉండాలని చెప్పి అనుకున్నారు అందరూ. కొత్త ఫోరం తెలంగాణ కొత్త ఫోరం. రెండవ ఫోరం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఎట్లా అంటే చాలా కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగం కావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏవైతే గ్రే ఏరియాలు ఉన్నాయో, అనాథ పిల్లలది కావచ్చు, ఇంకోరిది కావచ్చు, చనిపోవడానికి సిద్ధపడ్డ హాస్పైస్ కేర్ అంటే మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ హక్కుల గురించి కానీ, రైట్ టు లైఫ్ అనే ఏదైతే కాన్స్టిట్యూషన్ చెప్పిందో దాన్ని అమలు చేయడానికి కానీ నల్సార్ శ్రీధర్ ఉండే కదా, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మడపు శ్రీధర్, వారి అధ్యక్షతన వారి చైర్మన్గా రాజ్యాంగ పరిరక్షణ వేదిక. మూడవది ఏంటంటే ప్రకృతి పరిరక్షణ వేదిక. ఈ ప్రకృతి పరిరక్షణ వేదికకు IFS తర్వాత ఇదివరకు ఎవరైతే పర్యావరణ కోసం పనిచేశారో ఈ రెండిట్లో నేను సభ్యులుగా ఉంటాను, మెంటర్గా ఉంటాను. ఈ మూడింటి విషయంలో నేను రేవంత్ రెడ్డి గారినైనా కేసీఆర్ గారినైనా ఎవరినైనా కలిసి ప్రజల పక్షాన ఈ డిమాండ్స్ చేయడం కావచ్చు, ఎక్కడైనా హాని జరిగితే వాటి కోసం నిలబడడం కావచ్చు. అంటే నేను ఏ పక్షానికి ఉండను, నేను ప్రకృతి కోసం ఉంటా, నేను రాజ్యాంగాని కోసం ఉంటా, నేను తెలంగాణ అస్తిత్వ వేదిక పెట్టి అస్తిత్వం కోసం నేను పనిచేస్తాను మళ్ళొక్కసారి. ఎందుకంటే నిన్న కేసీఆర్ను కలిసిన వీడియోలు వైరల్ అయ్యి నేనేదో మళ్ళీ అటువైపు పోతున్నా అనే ఒక తప్పుడు సంకేతం వచ్చింది. అందుకని నేను మీ ద్వారా ఫోరం పెట్టడానికంటే ముందే మేము అనౌన్స్ చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్. 3 ఫోరమ్స్ మా వేదికగా అనౌన్స్ చేయడం డెఫినెట్గా మీరు ఈ 3 ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ టేకప్ చేశారు. తెలంగాణ అస్తిత్వ వేదిక డెఫినెట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉద్యమకారుల వేదికకి లేకపోతే జేఏసీకి లేకపోతే అస్తిత్వ వేదిక ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు మీరు అంటే నేనేందంటే అంటే కొట్టుకపోకుండా దీనికి ఎవరైతే బాగా పనిచేయగలుగుతారో, ఉపయోగపడగలుగుతారో ఇంటలెక్చువల్స్ కానీ, తర్వాత దీన్ని కేవలం మనం ఉద్యమాలు డిమాండ్లే కాకుండా మనకి ఎందుకంటే చిన్నప్పుడు నాన్ డీటెయిల్స్ అని ఉండేది. ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు టీచర్స్ చెప్పేవాళ్ళు కానీ ఎగ్జామ్ ఉండకపోయేది. అందులో ఉపవాచకం తర్వాత ఎగ్జామ్ కూడా పెట్టారు. అయితే ఈ అన్నిటి మీద కూడా ఉపవాచకాలు తయారు చేసి ఈ లక్షలాది పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వీటి మీద మనకు రాజ్యాంగ హక్కులను తెలుసుకునే అవకాశమే లేదు. ఏ చిన్నప్పుడు ఏదో 10th క్లాస్ లోపల రాజ్యాంగం గురించి ఒక 2 పేజీలు చదువుకుంటాం కానీ మన హక్కులేదో తెలియదు, ఓటు ఎందుకు వేయాలనో తెలియదు. ఇవన్నీ కూడా ఈ జనరేషన్కి అలవాటు చేయాలి. అట్లాగే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం పరిరక్షించబడతాము, మనం జీవించగలుగుతాము. ప్రకృతిని నాశనం చేస్తే మనం నాశనం అవుతామనే విషయాలను కూడా విద్యార్థి దశ నుంచే మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ మూడవది అస్తిత్వ వేదికకు సంబంధించి కూడా తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం, అందులో మిగిలిపోయిన లక్ష్యాలు ఏంటి అనే విషయాల మీద కూడా యూత్కి ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది. అంటే ఇది ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు దీని గురించి అవగాహన ఇచ్చే విధంగా ఉంటుంది. ఏదో రోడ్ల మీద పడి ధర్నాలు చేసి ఈ ఉద్యమ సంస్థల్లాగా మేము చేయము. బట్ జేఏసీలు మాత్రం మీరు అన్నట్టు ఉద్యమాలు చేస్తాయి. కాబట్టి డిఫరెన్స్ అనేది ఈ మాత్రం ఉంటుంది. ఇది ఉద్యమాలు చేసే వాళ్ళకు ఒక మెంటర్షిప్ లాగా పనికొస్తుంది, గైడెన్స్ లాగా పనికొస్తుంది. అన్ని పార్టీల నేతల్ని కలుస్తారు దీనిలో భాగంగా. అవసరం. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీస్తేనే కదా ప్రభుత్వం చేసేది. ఇంకోటి ప్రభుత్వం అవసరమైతే రేవంత్ రెడ్డి కూడా కలుస్తారా ఈ ఇష్యూస్ మీద? కలవాలి కదా, కలవకపోతే ఎట్లయితుంది? అందుకే నేను అనేది ఏంటంటే సంత్ సమాజ్ అని అంటాడు రాజేందర్ సింగ్. అంటే సర్కార్, సంత్ అండ్ సమాజ్. సంత్ అంటే ఎన్జిఓలు, మీడియా అందరూ కూడా సంత్ లాగా పనిచేసేవాళ్ళు. సమాజ్ అంటే ప్రజలు, ఇతర ప్రజలు. సర్కార్, సంత్ అండ్ సమాజ్ ఈ ముగ్గురిని వెంట పెట్టుకుంటేనే జరుగుతుంది. ఓకే ఓకే. సో మీ మీడియా సహకారం చాలా అవసరం. తప్పకుండా మీ యాక్టివిటీస్ ఏదైనా డెఫినెట్గా విల్ కవర్ ఇట్. సో ఒకటి, ఇప్పుడు నిన్న మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ కలిసారు కాబట్టి విమర్శించకుండా ఉండను, సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా విమర్శిస్తా అన్నారు. ఇంకా ఎటువంటి ఇష్యూస్లో బీఆర్ఎస్ ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి బీఆర్ఎస్ ఏ విషయాల్లో ఇంప్రూవ్ కావాల్సి ఉంది మీ ఉద్దేశంలో?
నిర్మాణ పరంగా చాలా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉన్నది. రెండవది వాగ్దాటిని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాగ్దాటిని భాషను, ఎందుకంటే సరే రేవంత్ రెడ్డి 90% పోవచ్చు, వీళ్ళు 10% పోవచ్చు, కానీ అవకాశం ఇవ్వకూడదు కదా. కాబట్టి భాష విషయంలో తర్వాత కొన్ని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కేటీఆర్ కదా అందరికి వర్తిస్తుంది. నేను అనేది ఏంటంటే అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా మాట జారకూడదు అనేది నేను కేసీఆర్ గారికి కూడా చెప్తున్నాను. నేను మాట జారడం మంచిది కాదు అని. మరి గతంలో చాలాసార్లు జారారు కదా కేసీఆర్ ఉద్యమ సమయంలో. అంటే ఇప్పుడు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇంకా మనము మాట జారే పరిస్థితి రాకూడదు అనేది నా ఉద్దేశం. ఆవేశానికి గురి కావద్దు. అవతల వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మాట్లాడతా అనేది కరెక్ట్ కాదు. అంటే జనరల్ కేసీఆర్ వైఖరి ఎట్లుంటుందంటే ముళ్ళుతో తీయాలనే మనస్తత్వం. కానీ ఈ భాషా సంస్కారం విషయంలో మాత్రం ఆయన కట్టుబడి ఉంటాడు ఎప్పుడో ఒకసారి తప్ప. భాష కేసీఆర్ కదా, అంటే అప్పుడు ఉద్యమం కోసం ఏంటంటే ఒక పరిమితమైన లెవెల్లో భాషను వాడాడు. ఆయన తెలియక వాడలేదు, కావాలని వాడాడు, అది వేరు. ఇప్పుడు ఏంటంటే ఏ సందర్భంలో వాడినట్టే కదా, చవటలు, దద్దమ్మలు, సన్నాసులు, అంటే అవి ఏంటంటే జనరల్ గా బూతులు కాదు, ఆంధ్రాలో ఒక బూతులు కాదు, రెచ్చగొట్టడానికి వాడిన భాష. మీకు ఇప్పుడు ఒక బ్రాహ్మణ సమాజం గురించి ఒక రోజు ఒక విచిత్రం జరిగింది. ఆయన ఒక యజ్ఞం చేశారు. యజ్ఞం చేసేటప్పుడు నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళినాక నేను ఒక తమాషా చేస్తా చూడు అన్నాడు. అంటే ఏంటిది ఆ తమాషా అంటే, ప్రెస్ వాళ్ళు వచ్చారా అంటే వచ్చారు, అంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు విందువు కానీ అన్నాడు. అని ఏం చేశాడంటే ప్రెస్లో ఎవరో అడిగారు, మీ యజ్ఞం బాగా జరిగిందా, మీ బ్రాహ్మణులు బాగా చేశారా అంటే, మా వారు నిష్ఠతో చేస్తారు, ఇక్కడ నిష్ఠ ఎక్కువ అక్కడ ఆడంబరం ఎక్కువ అన్నాడు. ఆంధ్రలో ఆడంబరం ఎక్కువ, ఇక్కడ నిష్ఠ ఎక్కువ అన్నాడు. అనేసరికి సాయంత్రానికల్లా దిష్టి మోదాలు పెట్టారు గుంటూరు, కృష్ణా జిల్లాల బ్రాహ్మణులంతా కలిసి. ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరం ఎక్కువ, తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ఠ ఎక్కువ. నాకేం చెప్పిండంటే ముందు చిన్న ఇంటి ఇచ్చాడు. అందరు వచ్చారు కానీ బ్రాహ్మణులు వస్తలేరా ఉద్యమంలకు, మనం ఏదో ఒకటి చేయాలి తప్పదు, ఇప్పుడు నువ్వు చూడు తమాషా చేస్తా అన్నాడు. అంటే కావాలనే ఆయనే ఆ మాట అనేసరికి అక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టారు. సాయంత్రానికల్లా ఇక్కడ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఏదో ఫామ్ అయింది. అంటే అందరు కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. తెల్లవారు నుంచి బ్రాహ్మణులు, పండితులు, పురోహితులంతా ఉద్యమంలోకి వచ్చారు. అప్పుడు వాళ్ళకు ప్రామిస్ చేశాడు, తెలంగాణ వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేస్తా, మీ అందరికీ కూడా ధూపదీప నైవేద్యాల కింద మీకు రెమ్యునరేషన్ ఉంటుంది అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశాడు. ఆయన ఆచరించాడు, రమణాచార్య గారిని చైర్మన్గా పెట్టి. అంటే కేసీఆర్ గారి విలక్షణమైన స్టైల్ అది. నేను ఇష్టపడతాను అటువంటి. అంటే అవసరం కోసం కొంత మేరకు ఆయన పరిమితి దాటి రెచ్చగొడతాడు తప్ప భాష రాక కాదు, అద్భుతమైన భాష ఉంటుంది ఆయనకు. నిన్న కూడా శ్రీనాథుని పద్యం పాడాడు. అంటే అదేదో ఉంది కదా, జొన్న ఇబ్బంది ఉంది పల్నాటికి వచ్చి జొన్న కూడు తినేదానికంటే అది రంబైనా కూడా ఇక్కడికి వస్తే ఏకులు పడుతుంది అని చెప్పి శ్రీనాథుడు 400 ఏళ్ల కింద రాసిన పద్యాన్ని నిన్న మళ్ళీ అందరికి పాడి వినిపించాడు ఆయన. అంటే కొన్ని విషయాలలో మనం ఆశ్చర్యపోతాం కేసీఆర్ గారి భాషా పాండిత్యానికి. కానీ అవసరమైనప్పుడు ఆ రెచ్చగొట్టే మాటలు ఆయన వాడతాడు. మొన్న కూడా బహుశా ఇన్ని తిట్లు తిడుతున్నాడు రేవంత్ రెడ్డి, నేనెందుకు అనకూడదని అన్నట్టు అనిపించింది అంతే. మొన్న అదొకటే వర్డ్, అదొకటే వర్డ్, అదొకటి అన్నాడు. తొక్కల 4th సిటీ అన్నాడు. సరే, ఆ ఒక్క మాటకి ఎంత రిఫ్లెక్షన్ ఉందంటే 4th సిటీలో కొందామనుకున్న వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. కేసీఆర్ వచ్చినాక రద్దు చేస్తాడేమో, ఎందుకు వచ్చిన పెంట అని. కావాలనే మాట్లాడాడు కదా 4th సిటీ గురించి. అవును, కావాలనే అంటే 4th సిటీలో అదో మైండ్ గేమ్, రేవంత్ది మైండ్ గేమ్, కేసీఆర్ మైండ్ గేమ్. రాజకీయాలు ఈ రకంగా తయారు కావద్దు. అందుకే కొద్దిగా మనం కూడా మీడియా అండ్ మాలాంటి వాళ్ళని కూడా వీళ్ళని అదుపులో పెట్టాలి, దారిలో పెట్టాలి, ఆ మేరకు ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా మన ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది బూతులు మాట్లాడడం. నేషనల్ పాలిటిక్స్ ఎంత హంబుల్గా ఉంటాయి. అవును, జాతీయ రాజకీయాలైనా వేరే రాష్ట్రాల్లో అయినా జీజీ అనే మాట్లాడుకుంటారు తప్ప ఇట్లా పర్సనల్గా గొడవలు అన్నది, అంటే ముఖాలు చూసుకోలేనంతగా తిట్టుకోరు. అయితే కేటీఆర్ నాతో ఇంటర్వ్యూలో అన్నాడు, మీ తండ్రిని అంటే మీ కోపం రాదా, మా తండ్రిని అన్నప్పుడు నాకు కోపం వస్తుంది కదా అని అన్నాడు. అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు
వాళ్ళ ప్రమాణ స్వీకారాన్ని వాళ్ళు ఇంట్లో బెడ్రూమ్లో గోడ మీద పెట్టుకోవాలి. ద్వేషాలకు విద్వేషాలకు రాగద్వేషాలకు అతీతంగా అని అంటారు కదా. సో ఒక ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేసిన తర్వాత 5 ఏళ్ల దాకా ఎక్కడ కూడా ఆ రాగద్వేషాలకు అతీతంగానే ఉండాలి తప్ప కోపాలు అసహనాలు ఒకవేళ వచ్చినా కూడా వాటిని వెనక్కి తీసుకోవాలి తప్ప నోరు జారి బయటికి రానియకూడదు. అది ఎవరైనా తప్పే అది. సో అది జస్టిఫై కాదు, అట్లా కాదు వాళ్ళు చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టు అది. మొన్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇద్దరు నిల్చోకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది వాళ్ళ సంస్కారం, మనం ఏం చేస్తాం. అది సీఎం నిలబడ్డప్పుడు జనరల్గా సభానాయకుడు నిలబడ్డప్పుడు సభలో ఉన్న అందరూ నిలబడాలి. ఇప్పుడు స్పీకర్ నిలబడ్డారు అనుకోండి, స్పీకర్ నిలబడ్డప్పుడు అందరూ నిలబడాలి, సభాధ్యక్షుడు ఆయనే. తర్వాత సభానాయకుడు నిలబడ్డప్పుడు కూడా అంటే ఏదైనా కారణంతో మాట్లాడేటప్పుడు కాదు, ఆయన ఏదైనా కారణంతో నిలబడ్డప్పుడు సభ నిలబడాల్సి వచ్చేది మినిమం సంస్కారం అది. కాబట్టి చాలా ఉన్నాయి మనం సవరించాల్సినవి. అది శక్దర్ అండ్ కౌలు రాయకపోవచ్చు, అది అసెంబ్లీలో సాంప్రదాయంగా ఇంతకుముందు లేకపోవచ్చు, కానీ జనరల్గా అది ఒక పద్ధతిగా ఉంటుంది, సాంప్రదాయం అది. సో నిల్చొనాల్సి ఉండే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా నిలబడ్డాడు కదా. వాళ్ళు ఏమంటారంటే ఆయన దగ్గర రాలే కదా, 4th రోలో ఉన్నాడు కదా అని అంటున్నారు. 4వ రోలో అంటే ఏ రోలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడు సభానాయకుడు నిలబడ్డప్పుడు జనరల్గా మర్యాదగా అందరూ నిలబడతారు. పోనీ ఎవరు నిలబడకపోతే అది వేరు, ఇద్దరు తప్ప అందరూ నిలబడ్డారు కదా. సో నిలబడితే ఇంకా అసలు ఇష్యూ మీద చర్చ జరగకపోతుండే. అది ఏదైనా సంస్కారము, ఇక వాళ్ళకు వ్యక్తిగతంగా అసహనం ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. నేనేమంటున్నా అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన కాడ ఈ చిన్న చిన్న తప్పులు కూడా జరగవద్దని నేను కోరుకుంటున్నాను. చెప్తా కూడా నేను, వాళ్ళు కలిసినప్పుడు నేను ఇట్లా ఉండకూడదు అనేది కూడా చెప్తా నేను. ఓకే 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 యా. సో విప్రకాష్ గారు, నెక్స్ట్ బనకచర్ల గురించి చర్చించాలి, మీరు లైన్లో ఉండండి. యా. సో ఎస్, సో మొత్తానికి రెహనా ఒకటైతే క్లియర్, కేసీఆర్ ఈ సెషన్ ఇంకా అటెండ్ కాకపోవట్లేదు. విప్రకాష్ గారు చెప్పిందే కరెక్ట్ కాబోతోంది. ఇంకా 3 years కూడా ఇట్లే ఉంటుంది, అసెంబ్లీకి ఆయన రారు. నేను కూడా అదే సలహా ఇచ్చాను, ఆయన చెప్తున్నారు. ఈ 3 years కూడా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టే 5 నిమిషాలు 10 నిమిషాలు గవర్నర్ స్పీచ్, బడ్జెట్, లేకపోతే వచ్చి రిజిస్టర్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి పోతారు. ఆ రూల్ ఉంది, ఏదో 50 రోజులు 60 రోజుల పాటు అటెండ్ కాకపోతే స్పీకర్ అనుకుంటే ఆ స్థానాన్ని వేకెంట్గా చేయొచ్చు. అంటే వ్యాలిడ్ రీజన్ లేకపోతే, వ్యాలిడ్ రీజన్, ఇల్ హెల్త్, అనారోగ్యం లాంటివో ఇంకేదైనా వ్యాలిడ్ రీజన్స్ ఉంటే పర్లేదు, బట్ చేయొచ్చు. ఇంకా 3 సంవత్సరాలు బహుశా కేసీఆర్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇప్పుడు అందరూ 2nd, 3rd, 4th, 5th పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కేసీఆర్ ఉన్నాడు కదా, ఇంకా 2 days అసెంబ్లీ వాయిదా పడ్డా అనుకున్నారు, కానీ ఇవాళ ఉదయం మళ్ళీ ఫామ్ హౌస్ వెళ్ళిపోయినారు కాబట్టి ఆయన అటెండ్ అయితే అవ్వట్లేదు. ఓకే, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పర్మిషన్ ఏమైనా ఇస్తే వచ్చే అవకాశం? పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది 1వ తేదీ ప్రజాభవన్లో ఉంది. ఇచ్చినా సరే బహుశా ప్రభుత్వమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వట్లేదు అసెంబ్లీలో, కాబట్టి ఆపోజిషన్కి ఇవ్వదు. ఇస్తే కనుక మరి బహుశా హరీష్ రావు వేరే వాళ్ళు ఇమ్మని చెప్తారేమో. ఇంకా ఆయన అయితే ఒకసారి కదలాడు కదా, ఒకసారి వస్తే వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ రావాలంటే మినిమం 2-3 నెలలైనా పడుతుంది. ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోయినప్పుడు ఫామ్ హౌస్ వెళ్తే కనుక మినిమం 1 వారం రోజులు అయినా ఉండేవాళ్ళు అట్లా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. సో అంత ఈజీగా మళ్ళీ ఇక్కడికి వస్తారని అయితే అనుకోండి నేను. ఓకే ఓకే భరత్.